హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ ఆల్ ఇన్ వన్ హబ్. ఈరోజు మనము డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి యూట్యూబ్ రూల్స్ అనేటి డే బై డే చేంజ్ అవుతూ వస్తున్నాయండి. చాలా బిగ్ అప్డేట్స్ వస్తూనే ఉంటున్నాయి, కంటిన్యూ వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఎన్ని వస్తాయో కూడా అర్థం అవుతలేదు. రీసెంట్గా నిన్న నుంచి వెళ్ళి ఒక కొత్త అప్డేట్ వచ్చింది, అదే ఎంగేజ్ రివ్యూస్ అని చెప్పేసి. ఇంతకుముందు ఇది షార్ట్స్కి మాత్రమే ఉంటుండే, ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఎంగేజ్ రివ్యూస్ అంటే ఏం లేదండి. పర్టికులర్గా మనం ఒక ఏదన్నా వీడియోకి మనం చూస్తున్న వ్యూస్ వచ్చేసి 2000, 3000 అట్లా ఉంటుంది, కానీ అది ఒరిజినల్ వ్యూస్ కాదు. మనము వైటీ స్టూడియోలోకి వెళ్ళి చూస్తే ఎంగేజ్మెంట్ వ్యూస్ అని ఉంటుంది. పర్టికులర్గా ఎన్ని వ్యూస్ ఉన్నాయో అంటే ఒరిజినల్ వ్యూస్, ఆ వ్యూస్ మాత్రమే మన ఒరిజినల్ వ్యూస్ అండి, మిగతాయి ఒరిజినల్ వ్యూస్ కావు. దాన్నే ఎంగేజ్ వ్యూస్ అంటారు. ఇది షార్ట్స్కి మాత్రమే ఉంటుండే. నిన్న నుంచి లాంగ్ వీడియోస్ కూడా ఈ ఆప్షన్ అనేది వచ్చింది. ఏంటంటే కొంతమంది వాళ్ళ వీడియో వాళ్ళు ఒక 50 టైమ్స్ చూస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది జస్ట్ పెట్టేసి స్కిప్ చేస్తారు కదా. లేకపోతే పెట్టేసి పక్కకు వదిలేస్తూ ఉంటారు. అలాంటి వ్యూస్ అన్ని ఈజీ కూడా కన్సిడర్ అవ్వవు. ఓన్లీ పర్టికులర్గా ఎవరైతే చూస్తారో ఆ వ్యూస్ అంటే ఒరిజినల్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఆ ఒరిజినల్ వ్యూస్నే ఎంగేజ్మెంట్ వ్యూస్ అని చెప్పేసి మనకు వైటీ స్టూడియోలో ఉంటుంది. అది ఇప్పుడు ఇంతకుముందు షార్ట్స్కి మాత్రమే ఉంటుంది, ఇప్పుడు లాంగ్ వీడియోకి కూడా ఆ ఆప్షన్ని తీసుకురావడం జరిగింది యూట్యూబ్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా షార్ట్ ఉంది, ఇది నా షార్ట్ చూడండి. ఈ షార్ట్కి వచ్చేసి 1.6K వ్యూస్ ఉన్నాయి. ఇది ఓవరాల్ వ్యూస్, కానీ ఎంగేజ్మెంట్ వ్యూస్ అనేది ఇక్కడ ఉన్న చూసినా ఎంగేజ్మెంట్ వ్యూస్. ఎంగేజ్ వ్యూస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూడండి, 948 మాత్రమే ఉన్నాయి. ఇది ఒరిజినల్ వ్యూస్ అండి. 1.6K వ్యూస్ ఉండే చూసినా అది ఒరిజినల్ వ్యూస్ కాదు, ఇది ఒరిజినల్ వ్యూస్. ఇది షార్ట్స్కి ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా తీసుకొచ్చారు. మీకు లాంగ్ వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాంగ్ వీడియో చూడండి, ఈ లాంగ్ వీడియోకి వచ్చేసి 446 వ్యూస్ ఉన్నాయి కదా. ఇది ఓవరాల్ వ్యూ, కానీ ఎంగేజ్మెంట్ వ్యూ చూడండి ఎన్ని ఉన్నాయి ఎంగేజ్ వ్యూస్. 190 మాత్రమే ఉన్నాయి. ఇది ఒరిజినల్ వ్యూస్ అండి. ఈ ఒరిజినల్ వ్యూస్ మాత్రమే మనకు క్యాలిక్యులేట్ అవుతుంది మనకు అవర్స్లో. మనకి ఎన్ని వాచ్ టైం ఎంత ఉన్నది అనేది ఈ వ్యూస్ మాత్రమే కవర్ అవుతాయి అండి. అనవసరంగా మీరు డబల్ టైమ్స్ చూడము, దాన్ని పెట్టి పక్క పెట్టడం, ఇవన్నీ వేస్ట్. మనకు ఖచ్చితంగా ఒరిజినల్ వ్యూస్ మాత్రమే యాడ్ అవుతాయి. మీకు లాస్ట్లో యాడ్ అయ్యి కనిపిస్తాయి. కాబట్టి ఏంటంటే త్వరగా మానిటైజేషన్ అవ్వాలనే ఉద్దేశంతో మీరు అన్ని పిచ్చి పనులు అయితే చేయకండి. తర్వాత మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు చాలా మంది రిజెక్ట్ అవుతున్నాయట. కాబట్టి మీరు పర్టికులర్గా చూసుకోండి. ఇంకోటి ఇప్పుడు 8000 అవర్స్ గురించి అయితే అది ఖచ్చితంగా అది February 1 నుంచి అయితే అప్లికబుల్ అవుతుంది. దాంట్లో ఎలాంటి చేంజెస్ లేదండి. February 1 తర్వాత ఎవరైతే యూట్యూబ్ మానిటైజేషన్కి వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళకు 1000 సబ్స్క్రైబర్స్, 8000 అవర్స్ మనకు వాచ్ టైం అనేది కంపల్సరీ ఉండాలండి. అదే మనము షార్ట్స్లోకి వెళ్తే మాత్రము 1000 సబ్స్క్రైబర్స్, 20 మిలియన్ వ్యూస్ అనేది ఉండాలి విత్ ఇన్ 90 days స్పాన్లో. ఇది నో చేంజ్ అని February 1 నుంచి అప్లికబుల్ అవుతుంది. అంతకన్నా ముందు మీరు మానిటైజేషన్కి వెళ్తే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం అనేది మెయింటైన్ చేసుకోవాలి. అది జనవరి లోపే అవుతాయి. అది అవ్వాలని ఇప్పుడు చాలా మంది అందరూ పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఎట్లయినా మానిటైజేషన్ అవ్వాలని చెప్పేసి సబ్స్క్రైబర్ కొనుక్కోవడము, వాచ్ అవర్స్ని కొనుక్కోవడము, ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మీరు డైరెక్ట్ చూస్తున్నారు. అలాంటి జోలికి మీరు వెళ్ళినారు అనుకో, మీ ఛానల్ మాత్రం మానిటైజేషన్ అవ్వడం చాలా అంటే చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే మీకే ఎన్ని తెలివితేటలు ఉంటాయి. యూట్యూబ్ వాడు ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నావు, వానికి ఎంత ఉండాలి, వానికి ఆ మాత్రం తెలియదా? ఖచ్చితంగా మీరు దొరికిపోతాడు. అనవసరంగా మానిటైజేషన్ అవ్వదు, ఛానలే పోతుంది. ఇవన్నీ అవసరమా? కాబట్టి మీరు చేయాల్సిన మీ చేతిలో ఉన్న పని ఏంది? వీడియోస్ చేయడము, మంచి టాపిక్స్ ఎంచుకోవడము, ఆ టాపిక్స్ పైన వీడియోస్ చేసి పెట్టడం. ఆ పని మాత్రమే చేసుకోండి. కావాలనుకుంటే లైవ్ చేసుకోండి. ఇది మాత్రమే చూసుకోండి తప్ప అనవసరంగా పిచ్చి పనులు చేసుకొని మీ ఛానల్ని రిస్క్ చేసుకోకండి. మానిటైజేషన్ అవ్వకుండా చూసుకోకండి. ఈ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఇంకోటి వచ్చేసి కొంతమందికి డౌట్ ఉంటుంది, మినీ మానిటైజేషన్ అయిన తర్వాత ఈ 8000 అవర్స్తో పని లేదా అనుకుంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ February 1 లోపు మినీ మానిటైజేషన్ అయిపోయినా కూడా
మీరు ఖచ్చితంగా 4000 అవర్స్ కంప్లీట్ అయ్యి ఉంటేనే సరిపోతుంది. అంటే మానిటైజేషన్ అయ్యి ఉండాలి. లేదా మినీ మానిటైజేషన్ అయ్యి ఉన్నా కూడా మీకు అప్లికబుల్ అవ్వదండి. మీరు ఖచ్చితంగా 8000 అవర్స్ని కంప్లీట్ చేయాల్సిందే. సో అయితే ఫిబ్రవరి 1 లోపే మీకు ఫుల్ మానిటైజేషన్ అయ్యి ఉండాలి. లేదా 8000 అవర్స్ ఏదైతే ఉందో అది మీరు కంప్లీట్ చేసుకోవాలి. అంతే తప్ప మినీ మానిటైజేషన్స్ తోటి సంబంధం లేదు. అదొకటి గుర్తుంచుకోండి. సో అదే అండి. సో నేను చెప్పేది ఏంటంటే వ్యూస్ కోసం అనవసరమైన అడ్డదారులు అయితే వెతుక్కోకండి. దానివల్ల మీకే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది, మీ ఛానల్ కూడా ఇబ్బంది అవుతుంది తప్ప ఎలాంటి వ్యూస్ ఉండదు. సో కాబట్టి మీరు జెన్యున్గా వెళ్ళండి, జెన్యున్ కంటెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఈ రోజు మీకు ఇబ్బంది అవ్వచ్చు, ఏదో ఒక టైంలో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకో విషయం 8000 అవర్సా, దాన్ని ఎట్లా అచీవ్ చేయాలని మాత్రం మీరు బాధపడకండి. ఒకవేళ పర్టికులర్ టాపిక్ కరెక్ట్ తగిలిందో అనుకో, ఒక 2 వీడియోస్ తోట 8000 అవర్స్ అనేది అయిపోతాయి. సో అది పెద్ద మ్యాటర్ కూడా కాదు. కాబట్టి మీరు ఫోకస్ ఆన్ మీ కంటెంట్ పైన ఫోకస్ చేసి ముందుకెళ్ళండి. సో దాని గురించి మానిటైజేషన్ గురించి ఆలోచించకండి. చూద్దాం, ఈ 4 months లోపు అయిపోతే మంచిదే, లేదు అనుకుంటే ఇక తప్పదు కదా వెళ్ళాలి. ఓకే, చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. 4000 అవర్స్ అవ్వడమే కష్టం అంటే 8000 అవర్స్ ఎలా అవ్వాలని చాలా మంది బాధపడుతున్నారు. కానీ మన చేతిలో లేదు కదా. మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ అయితే ఈ లోపే అవ్వచ్చేమో, అవ్వకుంటే 8000 అవర్స్ అంతే. అది కూడా 4000 అవర్స్ లాగానే అనుకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మానిటైజేషన్ ఏదో ఒక టైంలో అవుతుంది. అంతేగాని దీనికోసం అడ్డదారులు ఎత్తుకుంటే మాత్రం ఛానల్ పోతుంది. మీకు మానిటైజేషన్ మీరు వెళ్ళినప్పుడు ఆ మానిటైజేషన్ అవుతలేదు, చాలా మందికి అవుతలేదు అంట. సో తెలుసుకొని ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వండి. సో నిన్న నుంచి వెళ్ళి మనకు ముఖ్యంగా లాంగ్ వీడియోస్ కూడా ఎంగేజ్డ్ వ్యూస్ అనేది ఆప్షన్ యాడ్ ఆన్ అయింది. సో ఆ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. మిగతా వ్యూస్ మీరు ఏం చేసినా వ్యూస్ మాత్రం కౌంట్ అవ్వవు, అది గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా. సో నెక్స్ట్ ఫిబ్రవరి 1 నుంచి వెళ్ళి 8000 అవర్స్ వాచ్ టైం ఉంటేనే మానిటైజేషన్. సో ఈ రూల్స్ అని మీరు ఫాలో అవుతూ మీరు ప్రాపర్గా మీ వీడియోస్ని చేస్తూ ముందుకెళ్ళండి. సో ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందని నా ఒపీనియన్. సో ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇలాగే మరి ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.